లక్షల మంది మన సర్వేలో తేలింది. ఇంత జనాభా అంటే రాష్ట్రంలో 4 కోట్ల మందిలో సింహభాగంలో మనమే ఉన్నాం. ప్రతి నియోజకవర్గం రిపోర్ట్ కూడా తీస్తే మీరు చెప్పినట్టు ఇందాక 60,000 మంది ఉన్నారు హుజూరాబాద్లో. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంకి వెళ్తే ఎంపీ కాన్స్టిట్యున్సీలో కూడా 4 లక్షలు, పెద్దపల్లిలో 4 లక్షలు, మన నాగర్ కర్నూలులో దాదాపు 6 లక్షల పైన దగ్గర ఉన్నాం మనం. మాదిగోలే 4.5 లక్షలు ఉన్నారు. అయితే ఈ లెక్కలన్నీ మేము వర్గీకరణ అయిపోయిన తర్వాత వర్గీకరణను మొదటి నుంచి కూడా నేటి ముగింపు వరకు కూడా నరసింహన్న అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ కృష్ణన్నకు అండదండగా 30 ఏళ్ళ నుంచి అతను పోషించిండు. అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా కానీ అదేవిధంగా రాజకీయంగా కూడా అతనికి సపోర్ట్ చేసిండు. సరే, మాదిగ జాతిలో పుట్టిండు కాబట్టి నేను ఈ జాతికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చివరి శ్వాస వరకు కూడా ఈ జాతికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ఎంఎంఎస్ స్థాపించి ఎక్కడ వివక్షత జరుగుతుంది మనకు, మనము తింటున్నాం బతుకుతున్నాం, మరి ఇంకా ఉన్నత వర్గాలు పర్సెంటేజ్ ఆఫ్ తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలంతా కూడా అమెరికాలలో ఎక్కడెక్కడో యూఎస్లో అక్కడ ఇక్కడ మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు ల్యాండ్ లార్డు అంతా వాళ్ళు విపరీతమైన సంపదలో వాళ్ళు ఉన్నారు. మొన్న కేసీఆర్ ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే దానికన్నా ముందున్న పరిస్థితి ఏంది అతని ఆర్థిక పరిస్థితి, ఈరోజు వాళ్ళు ఉన్న జనాభా ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంది ఆర్థిక పరిస్థితి. ఎందుకు మనము ఓట్లేసి మళ్ళీ అడుక్కుంటున్నాం? సరే, ప్రభుత్వం ద్వారా స్కీమ్స్ ఇస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు. ఈ జాతులను పైకి తీసుకురావడానికి రిజర్వేషన్ పెట్టారు, ఆర్థికంగా కూడా పైకి తేవాలనే ప్రభుత్వాలు ఏదో కంటి తుడుపు చర్యగా మన మీద కొంచెం స్కీమ్స్ లాంటివి తీసుకొచ్చి కొద్దిగా వేస్తే దాన్ని కొంతమంది మీలాంటి వాళ్ళు కొద్దిగా యూటిలైజ్ చేసుకొని బాగుపడుతున్నారు. అది కూడా ఓర్వాక ప్రభుత్వాల్లో మీకు అటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మిగతా ఇంకా ఏదైతే డబ్బు రావాలో ఆ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే దీనికి పర్టికులర్గా ఈ జాతులు బాగుపడుతున్నాయి అనే వాళ్ళ ఈర్ష. కాబట్టి ఈ యొక్క తరుణంలో ఎంఎంఎస్ను మరి ప్రభుత్వము లెక్కలెంతనం, గతంలో నరసింహన్న గారు 6 సార్లు ఎమ్మెల్యే అయిందంటే రిజర్వేషన్లు, దాంతోపాటు ఆయన ఫస్ట్ ఎన్నికైన తర్వాత ప్రతి ఊరు ప్రతి గ్రామం దళితులు మనోళ్ళు చెప్పులు వేసి దూరం నిలబడితే వాళ్ళని దగ్గర తీసుకోవడం, అప్పుడే మంత్రి కావడం అన్న, రెడ్లను పక్కకు దించి మనోళ్ళ మాదిగోళ్ళని బడిలెక్కించుకుంటుండే అన్న. ఈ రకమైన ప్రోత్సాహం అప్పటి నుంచే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆలేరులో దాదాపు నాకు తెలిసి 50,000 ఎకరాల భూమి వంచిండు అన్న. 50,000 ఎకరాలు, ప్రతి ఒక్క కుటుంబానికి 2 ఎకరాలు 5 ఎకరాలు భూమి ప్రభుత్వం స్కీమ్లో ఎన్టీ రామారావు గారికి ఒప్పించి భూమి కొని మరి భూమి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా ఆర్థికంగా వీళ్ళకి ఒక్కొక్కరు ఆస్తి వీళ్ళకు 2 కోట్లు అయిపోయింది ఇలా వాల్యూ. కాబట్టి ఈ రకమైన రాజకీయంగా మనం ఉంటేనే కానీ మన వాళ్ళకి సేవ చేయగలుగుతాం. రాజకీయంగా లేకుండా ఎంతసేపు స్కీమ్స్ కింద పోయి అడుక్కుంటే మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు వాళ్ళు ప్రభుత్వాలు. అంటే ఎన్నికలప్పుడు చెప్తారు ఒక మాట, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. గతంలో కూడా ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చింది ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఇంప్లిమెంట్ చేసిరా? బీఆర్ఎస్ చేయలేదు కదా. దాని కిందనే దళిత బంధు తీసుకొచ్చారు. అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టి చేసారు. అంటే ఇందాక బ్రదర్ చెప్పినట్టు అక్కడ జనాభా ఇంత ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇది వేస్తే చిన్నది ఒకటి లాంటిది వేస్తే ఓట్లని మనకు పడతాయనే ఉద్దేశంతో అక్కడ ఒక ప్రయోగంగా చేస్తే అప్పుడు కూడా కేసీఆర్ని స్వాగతించాడు. ఎందుకంటే ఆర్థికంగా ఈరాళ్ళ మీరు ఎంతో అంత కొంచెం షాపులు పెట్టుకున్నా, ఆటోలు కొనుక్కున్నా, కార్లు కొనుక్కున్నా, ట్రాక్టర్లు కొనుక్కున్నా అంటే ఆ పైసలు వచ్చినాయి కాబట్టి కొంచెం దాన్ని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి మీరు ఇలా కొంత ఆర్థికంగా వెసులుబాటు దొరికింది, కొంచెం వెసులుబాటు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ని మెచ్చుకున్నాడు. అదేవిధంగా మంచి చేస్తే మెచ్చుకునే తత్వం మనలో ఉంది మాదిగ జాతిలో. చెడు చేస్తే చొక్క పట్టుకొని మనం నిలదీసే దమ్ము కూడా మనకే ఉంది. కాబట్టి ఎంఎంఎస్ అనేది ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 నెలల నుంచి దాదాపు ముందు చిన్న ఒక ప్రయోగం నేను కనకయ్య గారు, ప్రొఫెసర్ కనకయ్య గారు అన్నతో కూర్చొని ఇది జిల్లాల వారీగా మనం వెళ్తే ఎట్లా ఉంటుందో చూద్దామంటే
ఫస్ట్ నిజామాబాద్ నుంచి ఉద్యోగస్తుల నుంచి మొదలు పెట్టినాం మనం. అక్కడ దాదాపు 200 మంది గ్యాదర్ అయ్యారు. సరే, ఇది వాళ్ళకి చెప్పేసరికి అన్నా నిజంగా మా మనసులో ఎంతో ఉంది, ఇది నిజంగా ఇదంతా ఐక్యతం కావాలి, మనం రాజకీయంగా చైతన్యం అయితేనే మనం బాగుపడతామనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం, ఆ స్పిరిట్ తీసుకొని ఎంబడే వరంగల్ మీటింగ్ పెట్టినాం. వరంగల్లో మన ఎంపీ పస్నూరు దయాకరు దాదాపు 600 మందితో అక్కడ విక్రము వాళ్ళందరూ కలిసి అక్కడ మీటింగ్ పెట్టారు. మనంతా ఇంటెలెక్చువల్స్ ఉద్యోగస్తులు వచ్చారు. చాలా బాగా అనిపించింది. తర్వాత ఎంబడే కరీంనగర్ పెట్టినాం. దాంట్లో మానకొండూరు ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు అక్కడ మీటింగ్ అరేంజ్ చేశారు. బ్రహ్మాండంగా ఒక 2000 మంది దాకా వచ్చారు. ఆ మీటింగ్ తర్వాత ఎంబడే మనము ఆగలేదు, అక్కడి నుంచి వనపర్తికి పోయినాం. వనపర్తిలో కూడా మన కౌన్సిలర్లు సర్పంచులు గెలిచారు చాలా మంది. అక్కడ గెలిచి అక్కడ ఒక సన్మాన సభ పెట్టినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, సారు, మన గోల బాలరాజు, మేము వెళ్ళాం అక్కడికి. అన్న